హలో ఆల్ వెల్కమ్ టు సినీస్కోప్ తెలుగు. సో హియర్ ఈస్ అవర్ రివ్యూ ఆఫ్ మృత్యుంజయ్. సో ఈసారి ఒక మంచి థ్రిల్లర్తో వచ్చారు. సో శ్రీ విష్ణు. సో నేను చాలా అంటే చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. అంటే ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో సో అప్పటి నుంచి టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో సినిమా ఎలా ఉంది, నచ్చిందా లేదా, ఫ్యామిలీ వాచబుల్, ఎస్ఆర్నో వర్తి వాచ్ కదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి రివ్యూస్ అనేది, వీడియోస్ అనేది కొత్త కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాము. సో ముందుగా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ స్టోరీ లైన్ ఏంటంటే చాలా సింపుల్, ట్రైలర్లో చాలా క్లియర్. సో ఒక మర్డర్ జరుగుద్ది. సో ఎందుకు చేశారు, ఎవరు చేశారు, సేమ్ ప్యాటర్న్ మన థ్రిల్లర్ సినిమాలో ఇదే ప్యాటర్న్ ఉంటుంది. సో ఎవరు ఈసారి, కాకపోతే ఈసారి ఎంత దూరం వెళ్ళింది ఆ మర్డర్ అనేది, ఈ కేసు అనేది ఎంత దూరం వరకు వెళ్ళింది, ఎలా సాల్వ్ అయింది, వాళ్ళ మోటివ్ ఏంటి, ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఇది మీరు మూవీలో చూస్తారు. సో ఎలా ఉందంటే ఇట్స్ ఎ గుడ్, అంటే చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి థ్రిల్లర్ బోత్ ఇన్ తెలుగు నుంచి బయట వచ్చేసింది. అంటే శ్రీ విష్ణు ఎప్పుడైనా సరే మనం ఫన్, కామెడీ టైమింగ్ నవ్విస్తాడు. ఈ వే ఆఫ్ ప్రజెంటేషన్ మనం చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, శ్రీ విష్ణు వచ్చిందంటే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి ఫన్ రైడ్ ఇస్తాడు, హ్యాపీగా నవ్విస్తాడు చెప్పేసి ఒక 2 hours పాటు ఫిక్స్ అయిపోయాం మళ్ళీ. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ కింద ఒక థ్రిల్లర్ ఫిల్మ్తో వచ్చారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా గుర్తిస్తుంది, అందరినీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. సో ఈసారి వచ్చారు. నిజంగా ట్రైలర్ టీజర్ అంతే ప్రామిసింగ్, సినిమా కూడా అంతే బాగుంది. నిజంగా ఇందులో తీసుకున్న ఎలిమెంట్స్ కాబట్టి కొన్ని పోస్టర్స్ ఉంటాయి. ఒక సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి కొంచెం డీసెంట్గా, అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక డీసెంట్ వాచబుల్ అనిపిస్తుంది. అంటే మెయిన్ పాయింట్ ఓపెన్ చేస్తే కానీ బట్ ఏదో అట్లా ఫ్లాట్గా వెళ్తుంది. ఒక డీసెంట్ వాచబుల్ ఫిలిం ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకు. అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్స్ మొత్తం టాప్ క్లాస్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జనరల్గా మన థ్రిల్లర్ ఫిలిమ్స్లో బాగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అన్నెసెసరీ సీన్స్ వద్దు, లవ్ ట్రాక్ వద్దు, ఎక్కువ శాతం ట్రాక్ చేయొద్దు, జస్ట్ సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకు పెడితే చాలు. మనం బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటివి ఇందులో పుష్కలంగా ఉన్నాయి. లవ్ ట్రాక్ అనేది ఎక్కువసేపు ఉండదు. అన్నెసెసరీ సీన్స్, అన్వాంటెడ్ సీన్స్ అనేది అస్సలు ఉండవు. నాకు ఇది చాలా చాలా బాగా అనిపించింది. నేను బాగా ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఈ ల్యాగ్, సో ఇదంతా ఎందుకు, స్ట్రైట్ టు ది పాయింట్ వస్తే అయిపోద్ది కదా. మనం చేసే థ్రిల్లర్ ఫిలిమ్స్ ఉన్నది 2 గంటలు, స్ట్రైట్ టు ది పాయింట్ వస్తే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి ఆ 2 hours అనేది ఆడియన్స్కి. నాకు అది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఎడిటింగ్ మాత్రం టాప్ క్లాస్, నిజంగా చాలా చాలా బాగుంది. గుడ్ సపోర్ట్ అనిపించింది. ఎడిటింగ్ కూడా బ్యాక్ బోన్ కూడా అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ పోతే సెకండ్ హాఫ్లో అది మెయిన్ ఇంకా చాలా గ్రిప్పింగ్గా, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా, క్యూరియాసిటీ అనేది బిల్డ్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు. సీన్స్ అనేవి చాలా చాలా బాగా పడతాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ ఓకే. మరి నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. అంటే కొన్ని సీన్స్ అనేవి కొంచెం సినిమా స్టార్ట్ అయినాక కొన్ని స్లోగా వెళ్తూ ఉంటాయి. అంటే అంత ఎంగేజింగ్, అంత గ్రిప్పింగ్ చెప్పే కదా. సో ఫస్ట్ హాఫ్ అనేది డీసెంట్ వాచబుల్ అంతే. సో అందుకే ఇట్స్ అ గుడ్, అంటే ఇట్లా ఓకే, స్లోగా తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని పోర్షన్స్ స్లోగా ఫీల్ అనేది మనకు వస్తుంది. అండ్ రెండోది వచ్చేసరికి కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ ఉంటాయి థ్రిల్లర్ ఫిలిమ్స్లో. థ్రిల్లర్ ఫిలిం కానీ ఎనీ కైండ్ ఆఫ్ ది ఫిలిం మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ సీన్ ఇలా జరగచ్చు, అట్లా కొన్ని మనం మనకున్న సినిమా మీద ఒక అవగాహన బేస్ చేసుకొని, మన మైండ్ సెట్ని బేస్ చేసుకొని కొన్ని ప్రెడిక్ట్ చేస్తాం. ఇట్స్ గుడ్. నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా గ్యాప్ తర్వాత తెలుగు నుంచి ఒక మంచి థ్రిల్లర్ ఫిలిం ఫ్యామిలీస్ని కలిసి చూడొచ్చు, ఎలాంటి దోకా లేకుండా హ్యాపీగా థ్రిల్లర్ ఫిలిం. లెట్స్ సీ. సో దిస్ ఈస్ ఆన్ ది రివ్యూ ఆఫ్ మృత్యుంజయ్. పర్ఫార్మెన్సెస్ వాస్ అ గుడ్. శ్రీ విష్ణు ఎప్పుడు ఫన్నే కాకుండా తను ఒక థ్రిల్లర్ ఫిలిమ్స్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ కూడా చేయగలదు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. అమ్మయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే యాక్చువల్లీ విష్ణు విన్యాసానికి నాకు టికెట్స్ దొరకలేదు సరిగ్గా. అది నేను వేరే విలేజ్లో ఉన్నా. సో అక్కడ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసినా కూడా టికెట్స్ అనేది సోల్డ్ అవ్వలేదు. సో అందుకే షోస్ పర్లేదు. ఓటీటీకి వచ్చాక మాట్లాడుకుందాం. కానీ మృత్యుంజయ్కి చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే కొంచెం కొత్త రకంతో వస్తున్న శ్రీ విష్ణు ఎలా ప్లాన్ చేస్తుంది, ఎలా తీసుకెళ్ళి చాలా ఎక్సైటింగ్ ఉన్నా. సో అలా ఉన్నప్పుడు మంచిగా కేసు ఓపెన్ అయ్యాయి. నేను హ్యాపీగా, నేను వెరీ హ్యాపీ. సో ఇలాంటి రివ్యూస్ కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఇలాంటి రివ్యూస్, వీడియోస్ వస్తుంటాయి. సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇలాంటి వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సినీస్కోప్ తెలుగు. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ రాజ్ కుమార్.